హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఈజీగా స్వీట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. బాదం, పిస్తా, కాజు, మీకు కావాల్సినంత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌనిష్ వచ్చినాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇందులోనే మనకు ఒక 1.5 గ్లాస్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని పాలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పేనీలు ఇలా తిననప్పుడు, పిల్లలు తిననప్పుడు ఇలా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్. ఇందులో మీరు సరిపోయేంత షుగర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం మిల్క్ మేడ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ మేడ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పాలు అనేవి మసలేదాకా మనం వెయిట్ చేసుకోవాలి. ఇలా పాలు మసిలిన తర్వాత పేనీలని యాడ్ చేసుకోవాలి. అందులో నేను ఇక్కడ 2 పేనీలను యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ని మనం 5 మినిట్స్లో రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ ఇంటికి రిలేటివ్స్ వస్తే చేసుకోవచ్చు. ఇలా పేనీలు యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి లైట్గా. దానిపైన మనం ముందుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని సర్వ్ చేసుకోవడము. ఒక 5 మినిట్స్ అలా స్టవ్ చేసి ఆఫ్ చేసుకోండి. ఈజీ స్వీట్ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.